చూశారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మ్యామ్, అంటే ఒకప్పటి జనరేషన్ని చూసుకుంటే పలానా ఫుడ్ పీరియడ్స్ రోజు తినకూడదు, మంచి ఫుడ్ తినాలి అని చెప్పినప్పుడు ఇప్పటి జనరేషన్స్కి మనం అదే చెప్పామనుకోండి, మీరు కావాలనే చెప్తున్నారు, మీకు మేము తినడం ఇష్టం లేదు, ఇలాంటి ఆన్సర్లు ఇస్తూ ఉంటారు పేరెంట్స్కి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ. ఎగ్జాంపుల్, పికిల్ తినొద్దు అంటారు పీరియడ్స్ టైంలో. అంటే పర్టికులర్గా ఏ ఫుడ్ని మనం కన్జ్యూమ్ చేయొద్దు మేము అసలు పీరియడ్స్ టైంలో? నేను ఒకటైతే చెప్తాను, మన యాన్సిస్టర్స్ ఏమైనా కొన్ని రూల్స్ పెట్టారు అని అంటే వాటిని మనం ఆ మిత్స్ లాగా కానీ ఆ ట్యాబూస్ లాగా కానీ చూడకుండా కొన్ని లాజిక్స్ ఆలోచిస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు పర్టికులర్గా అంటే అది వాళ్ళు పెట్టిన రీజన్ చాలా మంచిదై ఉండొచ్చు, అది రాను అది ఏంటి మూఢనమ్మకాల కింద. నేను ఈ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను. సో వాళ్ళని ఏం చేస్తారు, ఆ 3 days బయట కూర్చోమని చెప్తారు. ఆ 3 days ఏంటి, ఒక్క స్టేజ్లో, ఇప్పుడైతే లేదులేండి, తగ్గించేసారు. అసలు ఎవరు లేదు, నన్ను అడిగితే ఎవరో వెరీ రేర్. వాళ్ళని ఒక దగ్గరే కూర్చోవాలంటారు, వాళ్ళు అటు ముట్టుకోవద్దు ఇటు ముట్టుకోవద్దు అని అంటారు, వాళ్ళని మీరు ఏం పని చేయకూడదు అని అంటారు. 5 days ఒక దగ్గర కూర్చోండి. దాంట్లో మీరు ఒక లాజిక్ అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళకి చాలా రెస్ట్ దొరుకుతుంది ఆ టైంలో. వాళ్ళు ఆ టైంలో ఏ విమెన్కైనా చాలా వరకు పెయిన్ ఉంటుంది. మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి చాలా పెయిన్ఫుల్ సైకిల్స్ చాలామందికి. కొంతమందికి లక్కీ ఫెలోస్ ఎవరికి పెయిన్ రాదు, చాలా సింపుల్గా అయిపోతుంది. కానీ చాలామందికి పెయిన్ఫుల్. ఈ స్టేజ్లో ఆ పెయిన్ఫుల్ సైకిల్స్ అప్పుడు వాళ్ళకి ఆ టైంలో ఏం చేశారు, మీరు ఆ రోజుల్లో 5 days అక్కడ కూర్చోండి అంటే వాళ్ళు అక్కడ కూర్చుంటే చక్కగా అన్ని ఆ స్ట్రెస్ ఎట్లనూ ఉంటుంది, పెయిన్ స్ట్రెస్ ఎట్లా ఉంటుంది. అది కాకుండా పక్కనున్న బర్డెన్స్ అన్నీ తగ్గుతున్నాయి కదా, ఆ పని ఆ స్ట్రెస్ తట్టుకొని ఈ పనులు చేయటం అనేది చాలా కష్టం కదా. సో అట్ ద సేమ్ ఆ ఒక్క రీజన్తోనే ఆ రోజుల్లో నాకు తెలిసి నేను నా ఎల్డర్స్ నుంచి రీజన్స్, నేను మా అమ్మని ఇట్లా అడిగినప్పుడు నాకు ఈ క్వశ్చన్స్ అన్నీ మా అమ్మ చెప్పింది యాక్చువల్గా ఆన్సర్స్. ఇట్లా ఇందుకోసం చేశారు అంతేగాని ఇట్లా నమ్మకాలు కాదు అని. అండ్ మెడికల్గా చూస్తే మీరు లాజిక్ ఆలోచిస్తే కరెక్ట్, కానీ ఇప్పుడు అది ఏమైపోయింది, వాళ్ళని ఆ 5 days రెస్ట్ కోసం పక్కన పెడితే వాళ్ళని అంటుకోకూడదు ముట్టుకోకూడదు అన్న టైప్లో చేసేసారు వాళ్ళు. అది లాజిక్ కాదు. ఆ 5 days వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలనేది అక్కడ లాజిక్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళని ఎక్కడంటే అక్కడ ఏం టచ్ చేయొద్దు అని ఎందుకు చెప్పేవారు, ఎందుకంటే ఇప్పుడంటే మనకి ఇంత శానిటరీ ప్యాడ్స్, ఇన్ని లగ్జరియస్ ప్యాడ్స్, ఇంత ప్యాంటీసు, ఇంత అండీసు, ప్రొటెక్టెడ్గా ఉండే కప్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఎక్కడున్నాయి, ఓన్లీ క్లోత్స్. ఆ బట్టలు సగం తడిచిపోతూనే ఉంటాయి, వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళి వాష్ చేసుకుంటానే ఉండాలి. ఆ టైంలో ఏ బట్టలు కంటే ఆ బట్టలు అంటుకుంటానే ఉంటాయి, వాళ్ళు ఫ్రీక్వెంట్గా మీకు ఇన్ని శానిటైజర్లు, ఇన్ని డెటాల్లు, ఇన్ని లోషన్స్ వాష్ చేసుకోవటానికి ఎక్కడుంటాయి. సో వాళ్ళే అన్హైజీన్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి పక్కన వాటిని కంటామినేట్ చేయకుండా వాళ్ళని ఏమి టచ్ చేయొద్దు అన్నారు. అంతేగాని వాళ్ళు అంటరాని వాళ్ళు కాదు. ఇఫ్ యూ లుక్ ఎట్ అనదర్ లాజిక్, దెర్ ఇస్ కంప్లీట్ ఒక మంచి లాజిక్ ఉంది దాంట్లో. వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని హెల్తీగా ఉంచాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ రెస్ట్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ఎక్కడంటే అక్కడ బ్లడ్ అంటుకోకుండా, ఎక్కడంటే అక్కడ ఆ స్టెయిన్స్ పడకుండా ఉండటం కోసం మాత్రమే అది అట్లా చేశారు తప్పించి, మేబీ ఆ లాజిక్లో ఆలోచిస్తే మనం కూడా అది మంచిది అనుకుంటాం. కానీ దానికి ఇంకొక ట్యాబూ కింద యాడ్ చేసేసి వాళ్ళని టచ్ చేయకూడదు, వాళ్ళని ఇంట్లో రానియకూడదు. ఇప్పుడు మనకు ఆ ఫెసిలిటీ ఆ టైప్ ఆఫ్ కండిషన్స్ కాదు. ఇప్పుడు మనకు పెయిన్ వస్తే వేసుకోవడానికి ట్యాబ్లెట్ ఉంది, శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి, మెన్స్ట్రువల్ కప్స్ ఉన్నాయి, ట్యాంపూన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ స్టెయినింగ్స్ కానీ ఆ మెన్స్ట్రువల్ ఇదేం లేదు. అలాంటప్పుడు వాళ్ళని యాక్టివ్గా ఉండనియండి, వాళ్ళకి పెయిన్ లేనప్పుడు హ్యాపీగా పని చేసుకోనియండి. పని ఉంటే పెయిన్ ఉంటే రెస్ట్ కావాలి, పెయిన్ లేనప్పుడు వై షుడ్ దే టేక్ రెస్ట్, వై షుడ్ దే రిస్ట్రైన్ ఫ్రమ్ దేర్ వర్క్. అంతేగాని ఆ లాజిక్ యూస్ చేసుకుంటే మంచివే, కానీ దానికి మూఢనమ్మకాలు పెట్టకపోతే ఇంకా మంచిది.